ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము మనతో ఉండును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యములో యోవేలు 2వ అధ్యాయము 11వ వచనంలో, యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? ఆమేన్, హల్లెలూయా. చూడండి, యెహోవా తన సైన్యంలో నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడంట. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన దండు బహు గొప్పదై ఉన్నదంట. ఇంకా లాస్ట్లో చూసుకుంటే, యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడు ఎవడు? ఈరోజు దేవుని యొక్క బిడ్డలపైన జరుగుతున్న మారణ హోమాలు, మారణ కాండాలు, ఆరాధన జరుగుతుంటే చర్చిస్లోకి వచ్చేసి వ్యర్థమైన మాటలు పలకటాలు, ఇవన్నీ చూస్తున్నాం. ఈరోజు ఒక భారతదేశంలో విపరీతంగా చూస్తున్నాం. ప్రపంచ దేశాల్లో ఆల్మోస్ట్ కొన్ని సందర్భాల్లో మాత్రమే వినిపిస్తున్నాయి, కానీ రీసెంట్గా చూస్తుంటే భారతదేశంలోనే ఇవన్నీ కూడా భయంకరంగా వింటున్నాం, మనం భయంకరంగా చూస్తున్నాం. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? మరి మనము ఆల్మైటీ గాడ్ని ఆరాధిస్తున్నాం, ఆయనకి వర్షిప్ చేస్తున్నాం కదా. ఇంత సర్వశక్తిమంతులకు దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా. ఇక్కడ చూస్తేనేమో దేవుడు ఇక్కడ యెహోవా బహు భయంకరము, దానికి యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడు ఎవడు అని ఇక్కడ యోవేలు గ్రంథంలో చూస్తున్నాం మనం. ఇన్ని గొప్ప యోవేలు గ్రంథమే కాదు, బైబిల్ గ్రంథం మొత్తంలో కూడా దేవుని యొక్క పరాక్రమం మనం చూస్తాం, ఆయన యొక్క సర్వశక్తిని మనం చూస్తాం. ఇంత కొత్త నిబంధనే కావచ్చు, పాత నిబంధనలో అయితే దేవుని యొక్క బహు శైల్యము, ఆయన బలము సమస్తము చూస్తాం. క్రొత్త నిబంధనలో అయితే దేవుని యొక్క ప్రేమ, దీర్ఘశాంతము చూస్తాము. ఆఖరి ప్రకటన గ్రంథంలో అయితే ఆయన ఉగ్రతను కూడా చూస్తాం. ఇంత భయంకరమైన దేవుడు, ఇంత బలమైన దేవుడు, ఇంత సర్వశక్తిమంతుడు దేవుని ఆరాధిస్తున్నాం. మన దేవుడు జీవం కలిగిన దేవుడు. ఇంత ఇదిగా ఇందులోనూ ఎవరిలోనూ ఏ నామంలో కూడా జరగని కార్యాలు, క్రియలు కేవలము నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో జరుగుతున్నాయంటే ఆయన గొప్ప దేవుడు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది భారతదేశంలోనే? మరి ఎందుకు ఇంతమంది విర్రవీగుతున్నారు మతోన్మాదులు, మరి క్రీస్తు విరోధులు ఎందుకు ఇంత చేస్తున్నారు అంటే, ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రపంచ జనాభా అన్నిటిలో కంటే కూడా భారతదేశపు జనాభా ఎక్కువ ఉన్నది. 140 కోట్ల మంది జనాభాని క్రాస్ చేసింది మన భారతదేశం. అంటే ఎలా అంటే చూడండి, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, కానీ పాపులేషన్ చాలా తక్కువ ఉంది. ఆఖరికి చైనాను కూడా మనం దాటి ముందుకు వచ్చాం. ఇంతటి అన్నిటికంటే ముందుకు వచ్చిన భారతదేశంలోనే మరి సువార్త అంటే ఇన్ని ఆత్మలు ఉన్నాయి భారతదేశంలో, ఇంతమంది ఆత్మలు ఉన్నారు, సువార్త కూడా భయంకరంగా జరగట్లేదు. ఆఖరికి చైనాలో కూడా చూసుకున్నా ఎక్కడ మనం వినపడట్లేదు. చైనాలో కూడా అంతకుముందు విన్నాం, కానీ ఇప్పుడు తగ్గిపోయింది. చైనాలో కూడా అంత ఇదిగా మనం వినట్లేదు. కానీ ఇండియాలో అయితే రోజుకొక న్యూస్ వస్తుంది దేశం మొత్తంలో. మరి ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఇక్కడ క్లియర్గా దేవుడు చెప్తున్నాడు, యెహోవా దినము అందు, ఇక్కడ యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడేవాడు అంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఆయన దండు బహు గొప్పదే, బలము గలది. చూడండి, ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది. ఇవన్నీ కూడా ఎందుకు అంటున్నాడంటే, దేవుడు ఉరుము వలె గర్జించున్నాడు. ఎందుకు అంటుకొచ్చినాడంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు ఈ రోజున ఎక్కడైతే మనం కోల్పోతున్నామో, ఎక్కడైతే నిందలు అవమానాలు పడుతున్నామో, ఎక్కడైతే సువార్త ఆగిపోతుందో, ప్రపంచం మొత్తంలో కూడా ఈ దేశంలోని దేవుడు సువార్తని లేపబోతున్నాడు. ప్రపంచం మొత్తం కూడా అంటే స్టన్ అయిపోతుంది, షాక్ అయిపోతుంది భారతదేశంలో జరగబోతున్న సువార్తని. అది ఎక్కడైతే అవమానపడ్డామో, నిందల పడ్డామో, మరి ఎక్కడైతే పరిశుద్ధుల రక్తాన్ని చిందించారో, ఎక్కడైతే దేవుని బిడ్డలకి మరి అవమానాలు, నిందలు వచ్చినాయో, అక్కడే దేవుడు తన సువార్తని, తన రాజ్యాన్ని కట్టబోతున్నాడు. ఒకటి, ప్రపంచంలో కల్లా జనాభా లిస్టులో మనం ముందున్నాం. రెండోది, ఇప్పుడు దేవుడి రాజ్యము ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ దేవుని యొక్క రాజ్యములో అందరికంటే సువార్తలో మనమే ముందుండబోతున్నాం.
దేవుని యొక్క రాజ్యం కడతానికి భారతదేశమే ముందుండబోతుంది. అటు గొప్ప దేవుడు, అటు శక్తిమంతుడు మనకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ప్రార్థన చేసుకుంది. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు, సర్వోన్నతుడా మీకే స్తోత్రములు, పరలోకపు తండ్రి మీకే వందనాలు, మీకే కృతజ్ఞత అసలు చెల్లిష్టమయ్యా నా పరమ తండ్రి. అవునయ్యా, నీ దండు బహు గొప్పది నా పరమ తండ్రి, నీ ఆజ్ఞ నెరవేర్చిన బహు బలము గలది ఉన్నది నా పరమ తండ్రి. అయ్యా, సైన్యమును నడిపించున్న ఈ తండ్రి నీకే వందనాలు, ఉరుము వలె గర్జించున్న తండ్రి నీకే స్తోత్రములు. అవును నా పరమ తండ్రి, నీ భయంకరమైన దినమందు ఎవడు నిలవగలడు నా పరమ తండ్రి. అయ్యా, నీ ఉగ్రత దినమందు నా పరమ తండ్రి ఎవరు నీ ముందు తాళగలరు నా పరమ తండ్రి. రాజావందనములు దేవానికే స్తోత్రములు. అయ్యా, దీనుల్ని అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందరో నా పరమ తండ్రి యేసయ్య, అమాయకులు నా పరమ తండ్రి, పరిశుద్ధులు బలైపోతున్నారయ్యా. తండ్రి జ్ఞాపకం చేసుకోండి, తండ్రి దీవించండి, తండ్రి ఆశీర్వదించండి, తండ్రి తోడు నడిపించండి, తండ్రి మీరే నేను ముందుకు నడిపించండి. రాజావనం దేవానికి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే, పరిశుద్ధుని దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. అదే రీతిగా నా పరమ తండ్రి హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.